హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టాఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. దేవర మూవీ ఇంకా చూడకపోతే ఈ వీడియో చూడకండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి. పార్ట్ 1 అండ్ స్టోరీ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దేవర క్లైమాక్స్ అనేది బీభత్సమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. చాలా డౌట్స్ క్రియేట్ అయ్యాయి, దాన్ని మూవీలో ఆన్సర్ చేయలేదు. అందులో మేజర్ డౌట్స్ వచ్చేసి దేవరని ఎవరు పొడిచారు, వరా ఆ కత్తిని తీస్తున్నాడా ఆర్ పొడుస్తున్నాడా. సో మూవీలోని ఇంటర్వెల్ బ్యాంక్ లో కొంజరాన్ టీమ్ తో ఫైట్ చేసి వాళ్ళని లేపేసిన దేవర ప్రశాంతంగా వచ్చి ఆ డీ కత్తిని కడిగి అలా ఒక రాయి మీద కూర్చుంటాడు. మూవీ క్లైమాక్స్ లో పిల్లాడైన వర దేవర డొక్కలో ఉన్న ఆ కత్తిని తీయడానికి ప్రయత్నిస్తాడు, బట్ పొడుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. మేబీ దాని కారణం పొడిచిన కత్తిని తీస్తే బ్లడ్ లాస్ తో దేవర ఫాస్ట్ గా చనిపోతాడని తెలిసి వద్దు తీయద్దు, హాస్పిటల్కి వద్దు అని చెప్పి వేరే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కోసం ఒక చోటికి తీసుకెళ్ళమని చెప్పుండొచ్చు, ఆర్ ఎవరినన్నా చూడడానికి వెయిట్ చేయడం కోసం అలా చేసి ఉండొచ్చు. ఇదొక థియరీ. అండ్ ఆల్సో వాళ్ళ మదర్ కూడా చెప్పొద్దని చెప్పుండొచ్చు. అండ్ ద బర్నింగ్ డౌట్ ఇన్ ద మూవీస్, ప్రశాంతంగా అలా సముద్రంలో కూర్చున్న దేవరను చంపింది ఆర్ కత్తితో పొడిచింది ఎవరు? సో దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అసలు మూవీ స్టార్ట్ అయ్యేదే యతి గురించి. మరి యతి ఎర్ర సముద్రానికి వచ్చేది 1996 లో. సో తను ఎర్ర సముద్రానికి వెళ్ళిన ఒక 3 months తర్వాత అజయ్ గారు ముంబైలో మీటింగ్ పెట్టి ఆల్రెడీ పైన ఆఫీషియల్స్ ఒత్తిడి వలన ఎన్నోసార్లు పట్టుకున్న యతిని వదలాల్సి వచ్చింది అని అంటారు. సో అలా అజయ్ గారు యతి వెళ్ళిన 3 months తర్వాత ఎర్ర సముద్రానికి వెళ్తారు. సో అక్కడ యతి కనబడ్డు, బట్ అక్కడ సింగప్ప దేవర గురించి చెప్తాడు. సో అలా యతి దేవర పార్ట్ 1 మూవీలో డైల్యూట్ అయిపోతాడు. సో డైల్యూట్ అయిపోయేలాగా మనం అనుకునేలాగా చేశారు డైరెక్టర్ గారు. అరే బాబు, అసలు దేవర ఆ సముద్రం ఒడ్డున కూర్చున్న తర్వాత ఏం జరిగింది, ఎలా తనకు కత్తి గుచ్చుకుంది, ఎవడు పొడిచాడు అనేది చెప్పకుండా మూవీలో చెప్తున్నావు, నువ్వు కూడా సింగప్ లాగా చెప్తున్నావు ఏంటి అంటే, యా కొద్దిగా అదే స్టైల్లో చెప్తున్నాను, బట్ సింగప్ లాగా సగం సగం కాదు, నేను గెస్ చేసిన పూర్తి థియరీ చెప్తాను. అసలు మురుగన్ కి సముద్రంలో సరుకు వస్తుంది అని ఎలా తెలుసు అంటే యతి అని దయా చెప్పుంటారు. మురుగన్ కు డబ్బులు ఇచ్చింది దయా అండ్ యతి. ఆ సరుకుని ఎర్ర సముద్రం వాళ్లతో తెప్పించి వాళ్లకు తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ డబ్బులు దయా అండ్ యతి దగ్గర నుండి తీసుకుంటాడు మురుగన్. అది అతను చేసే బిజినెస్. అయితే దేవర వాళ్ళ బిజినెస్ కి అడ్డొస్తున్నాడని చెప్పి యతితో మాట్లాడి ఆ విషయం మురుగన్ డీల్ చేస్తాడు. అలా భైరాకు కుంజరాకు దేవరను వేసేయాలని చెప్పి ప్రోత్సహించి బయట వాళ్ళను సప్లై చేసేది మురుగన్. సో అలా కుంజరా అండ్ తన తమ్ముడు కొర్రను మురుగన్ మనుషులను ఎర్ర సముద్రంలోని మండపాల దెబ్బకడ కాచుకొని ఉండమని చెప్తాడు భైరా. అలా వాళ్ళు దేవరని చంపేలాగా ప్లాన్ చేస్తారు. సో ఇంటర్వెల్ బ్యాంక్ లో దేవరని చంపడానికి వచ్చిన టీం కొత్త టీమే, బయట వాళ్ళు. అండ్ అందులో కుంజర కూడా జాయిన్ అవుతాడు, అండ్ తన తమ్ముడు కొర్ర కూడా జాయిన్ అవుతాడు. బట్ కుంజర 4 ఒక ఊరికి హెడ్ కాబట్టి దేవర తనను చంపడానికి కుదిరిన అవకాశం ఉన్న కత్తితో పడకుండా ఒక పడవ మీదకు విసిరేస్తాడు. అండ్ కుంజర ఆ పడవలో పడి స్పృహ కోల్పోతాడు. అలాగే కుంజర తమ్ముడిని కూడా సేమ్ అలానే, కాకపోతే డీ కత్తిని తీసి ఒక కంటిని పొడిచేసి చంపకుండా విసిరేస్తాడు. ఎందుకంటే జీవితాంతం ఆ కన్ను ఎలా పోయిందో గుర్తుండాలని శిక్షలాగా వేస్తాడు. అలా కుంజర తమ్ముడు కూడా స్పృహ కోల్పోతాడు. బట్ మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు బయటోళ్ళు కాబట్టి వాళ్ళను దయలేకుండా వేసేస్తాడు దేవర. అలా అందరూ పోయిన తర్వాత డీ కత్తిని కడిగిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటే అప్పుడు యతి వచ్చి గ్యాప్ లేకుండా దేవరను పొడిచేస్తాడు. ఎందుకు వెనక నుండే పొడిచేస్తాడు? ఆబ్వియస్లీ యతి విలన్ కాబట్టి తన క్యారెక్టర్ అలాగే ఉంటుంది, వెనక నుండే పొడిచేస్తాడు బ్లా 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 అని చెప్పడం కాదు. ఎందుకు వెనక నుండి దేవరను కనపడకుండా పొడుస్తాడు అంటే మత్తులో మైకంగా పడి ఉన్న దేవర మీద నీటి చుక్కలు పడినందుకే అలర్ట్ అయి సూపర్ ఫాస్ట్ గా రియాక్ట్ అయి కాన్షియస్ లోకి వచ్చి మనవాడు ఎవడు పరాయివాడు బయటోడు ఎవడని ఫుల్ ఫోకస్డ్ గా ఉన్న దేవరను ఆ విధ్వంసాన్ని కళ్ళారా చూసిన యతి ఛాన్స్ తీసుకోకుండా వెనక నుండి పొడుస్తాడు. అండ్ ఆ తర్వాత ముందు నుండి కూడా పొడుస్తాడు. బట్ దానికంటే ముందే బ్రతికున్న కుంజరను కూడా చంపేస్తాడు. ఎందుకంటే యతి ఎలా ఉంటాడో ఎవరు చూడకూడదని. సో ఆ మండపాల తిప్ప దగ్గరికి మురుగన్ పంపించింది మురుగన్ మనుషులు కాదు, యతి మనుషులు. సో మురుగన్ కూడా తెలీదు వాళ్ళతో యతి కూడా వెళ్ళాడని. అలా ఆ పెళ్లి జరిగిన నైట్ వాళ్ళతో పాటు యతి కూడా అక్కడికి వచ్చి దాక్కుని ఉంటాడు. అలా యతి దేవరను పొడిచినప్పుడు దేవర కూడా ప్రతిఘటించి యతిని పొడిస్తే దెన్ యతి ఆ గాయాలతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. దెన్ దేవర చనిపోయే టైంకి వరా వస్తాడు. ఆ వెళ్లిపోతున్న యతిని చిన్నగా ఉన్న వరా చూస్తాడు. కానీ దేవరని అలాంటి పరిస్థితుల్లో చూసి దేవర కడుపులో ఉన్న కత్తిని తీయడానికి ప్రయత్నిస్తాడు. బట్ దేవర తీయనివ్వడు. సో అది మనకు దేవర మూవీ క్లైమాక్స్ లో చూపించింది. సో అలా పోలీస్ ఆఫీసర్ వచ్చిన 12 ఏళ్ల క్రితమే అంటే 1984లోనే యతి మండపాల దెబ్బకాడ దేవరను చూడడమే కాదు, దేవర వేటు ఎలా ఉంటుందో కూడా రుచి చూస్తాడు. దేవర వాడిన ఆయుధం యొక్క వాడి ఆ ఊపుకు వచ్చే గాలి, దాని పదును, దీనంతటికీ కారణమైన కసి దేవర కళ్ళల్లో చూస్తాడు. అండ్ అలాగే ఆ బలమైన కత్తివేటును కూడా చూస్తాడు యతి. అండ్ 1996 - 12 years అంటే 1984. సో 1984లో దేవరను యతి ఫస్ట్ టైం కలుస్తాడు. మరి 1984లో యతి చేతిలో దేవర చనిపోతే మరి యతి ఊళ్ళోకి వచ్చి మిగిలిన దేవర టీం ని చంపాలి ఆర్ వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకోవాలి. అది కూడా ఎలా? దేవర లేడు, అతన్ని నేను చంపేశానని చెప్పాలి. అలా ఊళ్ళోకి ఆ నెక్స్ట్ డే
డేనే వస్తే ఆ నిజం ఊర్లో వాళ్ళందరికీ తెలిసేది. బట్ యతి ఆ నెక్స్ట్ డే ఊర్లోకి ఎందుకు రాలేదు? ఆ నిజం ఊర్లో వాళ్ళకు తెలియాలిగా. వరా పెరిగి పెద్దయ్యే వరకు, అంటే దేవర చనిపోయిన 12 ఏళ్ల వరకు ఇంకా ఎందుకు తెలియదు? అట్లీస్ట్ యతి రాకపోయినా మురుగన్ కి చెప్పి దేవర లేడు అని ఊళ్ళో ఉన్న భైరా ద్వారా అయినా చెప్పించాలిగా. బట్ 12 ఏళ్ల తర్వాత కూడా దేవరను యతి పొడిచాడు అనేది మురుగన్ కూడా తెలియదు, భైరాకు తెలియదు, ఎవరికీ తెలియదు. అంటే యతి ఎవరికి చెప్పలేదా అంటే బ్రతికుంటే చెప్పేవాడు. అంటే బ్రతికిలేడా అంటే ఒకవేళ తమ్ముడు చనిపోతే తనకు ఒక అన్న ఉన్నాడు, తన పేరు దయ, తనకు లేందే అది. సో తను వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, ఎర్ర సముద్రానికి వస్తాడు. బట్ ఇదంతా జరగలేదు అంటే మేబీ ఇలా జరగచ్చు. దేవర చేసిన గాయాల వలన యతి కోమలో ఉండొచ్చు, అంటే ఎగ్జాక్ట్లీ 12 years. అండ్ యతి ఎక్కడికి వెళ్ళాడు, యతిని ఎవడు పొడిచాడు అనేది మురుగన్ కి తప్ప ఎవరికి తెలియదు. అండ్ అసలు మురుగన్ యతిని కలవడానికి, ఎర్ర సముద్రంలోని దేవర గురించి చెప్పడానికి అండ్ ఆ దేవర టాపిక్ యతికి చెప్తున్నప్పుడు అక్కడున్న యతి టీం అందరూ మండపాల దిబ్బకాడ చచ్చిపడి ఉన్నారు. సో మురుగన్ వచ్చింది, దేవర గురించి యతికి చెప్పింది అక్కడున్న యతికి అండ్ వాళ్ళ టీం మెంబర్స్ కి మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు. సో వాళ్ళందరూ దేవరని చంపడానికి మండపాల దిబ్బకాడికి వస్తే అందులో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. సో మురుగన్ వచ్చింది, దేవర గురించి చెప్పింది ఎవరికి తెలియదు. తెలిసిన వాడు ఒక్కడు కోమాలో ఉన్నాడు అండ్ మిగతా వాళ్ళు ప్రాణాలతో లేరు. ఇప్పటిలాగా సెల్ ఫోన్స్ నంబర్స్ ట్రేస్ చేయడానికి అప్పట్లో సరిగ్గా ఫోన్స్ ఉండేవి కాదు. సో దయకు తన తమ్ముడికి ఏం జరిగింది అనేది తెలియదు. కొన ప్రాణాలతో ఉన్న తన తమ్ముడిని కాపాడుకుని కోమాలో ఉన్న తను ఎప్పుడు లెగుస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు దయ. అండ్ మురుగన్ ఒకవేళ యతి అన్న అయినా దయకు ఈ విషయం చెప్తే మురుగన్ ని దయ చంపేస్తాడు. సో మురుగన్ చెప్పడు, యతి ఇంకా కోమాలోనే ఉన్నాడు. మరి యతి అని చెప్పి పోలీసులకు తరచూ దొరికేది అసలు యతినే కాదు, బాడీ డబుల్ లాగా యతిలాగా ఒకరిని క్రియేట్ చేసి ఈ వరల్డ్ మొత్తానికి యతి ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడని నమ్మిస్తున్నాడు దయ. సో పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు పట్టుకుంది వదిలేసింది నిజమైన యతిని కాదు. సో యతి కోమాలుండి ఎప్పుడు లెగిస్తే అప్పుడు యతిని ఆ పరిస్థితిలో పెట్టింది ఎవరు అని తెలుసుకొని చంపేద్దామని వెయిట్ చేస్తున్నాడు దయ. ఇంకొక ప్రశ్న, దేవర చనిపోయిన 2 years తర్వాత సముద్రం మీదకు వెళ్లిన ఎర్ర సముద్రం వాళ్ళను చంపిందెవరు? ఆ టైంకి వరా ఏజ్ 10 or 12 years మాత్రమే కదా. మరి వాళ్ళని ఎవరు చంపారు? ఐదర్ వరా జస్ట్ లైక్ దేవరా, అంటే దేవరకు 14 years అప్పుడే క్రూరమైన స్వరను వేటాడి చంపుతాడు. సో ఆ విషయాన్ని మూవీలో కూడా చెప్తారు. సో దేవర లాగానే వరా కూడా చిన్నప్పటి నుండే వాళ్ళ నాన్న యుద్ధ నైపుణ్యాలను నేర్పించుండొచ్చు. సో అలా ఫైటింగ్ స్కిల్స్ ఉండి కూడా భైరా కొడుకుతో ఓడిపోతాడు వరా. సో బలం అనేది ప్రత్యర్థులపైన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడాలి, అంతేగాని బలముంది ధైర్యం ఉంది అని ఎప్పుడు పడితే అప్పుడు కాదు అనేది దేవర సిద్ధాంతం అయి ఉండొచ్చు. సో అది వరకు దేవర నేర్పించుంటాడు. సో అందుకనే అవడానికి ఊరి పెద్ద దేవర కొడుకైనా సరే బలం లేని వాడిలాగా వర సైలెంట్ గా ఉంటాడు చిన్నప్పుడే. సో ఈ లెక్కన వరకు చిన్నప్పటి నుండే స్కిల్స్ ఉన్నాయి, దేవర నేర్పించుంటాడు. బట్ తనకు మించిన భారాన్ని మోయాలంటే స్కిల్స్ తో పాటు తన వాళ్ళ అవసరం కూడా కావాలి. సో ఆ మనుషులే సింగప్ప అండ్ మిగతా పెద్దవాళ్ళు. అందుకనే వరా టైంలో బరిలో ఆయుధ పూజలో గెలిచిన తర్వాత భైరా చేతిలో ఓడిపోయి మంచాన పడిన తన ఊరి వాడిని తొందరలో కోలుకో అన్న అప్పటి వరకు ఈ మన పూర్వీకుల ఆయుధాలు మీ ఇంటి ముంగటే ఉంటాయని అంటాడు వర. అలా దేవర చనిపోయినప్పుడు కూడా ఆ రాయి మీద రాసింది వర అండ్ ఆ మనుషులను భీకరంగా కనబడేలాగా ఎక్స్ రూపంలో కట్టింది వరానే, అంటే వర అండ్ సింగప్ప టీం. అలా దేవర చనిపోయిన 2 years తర్వాత సింగప్ప అండ్ టీం వరాను ఇంకొంచెం ట్రైన్ చేసి ఉండొచ్చు, ఆర్ దేవర ఆల్రెడీ వరకు ఫుల్ ఆన్ లెవెల్లో ట్రైన్ చేసి ఉండొచ్చు. అలా దేవర చనిపోయిన 2 years తర్వాత వరా ఏజ్ ఆల్మోస్ట్ 14 years అయితే ఈ లోపు సముద్రంలో ఎవరన్నా షిప్ లో స్మగ్లింగ్ కోసం సముద్రం ఎక్కితే వరా అండ్ సింగప్ప టీం వాళ్ళను చంపేసి దేవర చేసినట్టుగా క్రియేట్ చేస్తారు. సో నిజం కంటే పుకార్ ఫాస్ట్ గా ప్రబలుతుంది. సో ఆ భయంతో ఎవరు సముద్రంలోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించరు, సాహసించరు. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, వరా ఎందుకు భయస్తుల్లాగా యాక్ట్ చేస్తున్నాడు? డైరెక్ట్ గా రివీల్ చేసి మీరు సముద్రంలోకి వెళ్తే నేను చంపేస్తానని బెదిరించి భయపెట్టొచ్చు కదా, బట్ ఎందుకు సైలెంట్ గా భయస్తుల్లాగా యాక్ట్ చేస్తున్నాడు? సో ఇక్కడ దేవర మాటల ప్రకారం ఎర్ర సముద్రంలో మన పెద్దోళ్ళు చేసిన పోరాటాలు దేశం కోసం, కానీ గొప్పగా చెప్పుకునేంత కథలు మీ నాన్నవి కావు అని అంటాడు వరతో దేవర. సో అందుకనే వర భయస్తుల్లాగా ఉంటూ చనిపోయిన వాళ్ళ నాన్నకు పేరు తేవడం కోసం, అంటే నేవీ ఆఫీసర్ చెప్పినట్లుగా ఈ దేశ సంపద కాపాడడం కోసం దేశం కోసం పోరాడిన గొప్ప వాళ్ళురా మీ పూర్వీకులు, అసలు మీరు వాళ్ళకే పుట్టారా అని తిట్టించుకున్న దేవర అండ్ టీం అదే టీం చేత తను మారడమే కాదు ఇలాంటి ఇల్లీగల్ వెపన్స్ ని క్యారీ చేసి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్లకు ఈ వెపన్స్ ని అసలు దొంగతనమే చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఫైనల్లీ వాళ్ళ పూర్వీకుల్లాగానే దేవర కూడా దేశం కోసం ఎంతగానో పేరు ప్రఖ్యాతులున్న ఎర్ర సముద్రపు అమరవీరుల కోసం, గొప్ప పేరుని అండ్ బ్రతికున్న వారి ఊరి వాళ్ళ కోసం ఒక నియమాన్ని క్రియేట్ చేసి దేశ శ్రేయస్సు కోసం ఈ వెపన్స్ ఒడ్డుకు రాకుండా, దేశంలో చొరబడకుండా, అది కూడా ఎర్ర సముద్రం వాళ్ళ చేత అలాంటి పనులు చేయనివ్వకుండా సముద్రానికి కాపు కాస్తూ తప్పు చేయడానికి ఎవడన్నా సముద్రం ఎక్కితే కనిపించని సింహస్వప్నం అవుతున్నాడు దేవర అని ఆ నేవీ వాళ్ళు
ఎర్ర సముద్రం వాళ్ళు అండ్ వెపన్ డీలర్స్ వాళ్ళు అనుకునేలాగా చేస్తున్నాడు దేవర కొడుకు వర. సో తను సైలెంట్ గా భయస్తుడిలాగా ఉంటే మొత్తం దేవరనే చేస్తున్నాడు, వరకు అంత సీన్ లేదు అని అనుకుంటారు. అదే వర స్ట్రాంగ్, భయం లేనివాడు, దేవర లాంటివాడు అని తెలిస్తే వర ఇదంతా ఎందుకు చేస్తున్నాడని డౌట్ వస్తుంది. అప్పుడు వర దొరికిపోతాడు. అలా దొరికిపోతే అందరికీ దేవరలాగా వర ఎందుకు చేస్తున్నాడు అంటే దేవర బ్రతికిలేడా అనే డౌట్స్ వస్తాయి. దెన్ వరను ఒక్కడిని చంపేస్తే అంటే వాళ్ళ ఫ్యామిలీని థ్రెట్ చేసో ఒక వీక్ మూమెంట్ చూసి వరని చంపేసినా బంధించిన మురుగును వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది, అది దేశానికి ప్రమాదం. అండ్ ఆల్సో మురుగన్ అండ్ భైరవ వాళ్లకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. సో దేవర లాంటి గొప్ప వేటగాని చంపినాం అన్న ధీమా పెరుగుతుంది. ఈసారి మంది పెరుగుతారు, అది వర కోసం అండ్ వర ఫ్యామిలీ కోసం కూడా. ఎందుకంటే దేవర లేడు అని తెలిస్తే వర ఫ్యామిలీతో ఆడుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ఇదంతా తెలియనివ్వకుండా వరలాగా కనిపించి భయం క్రియేట్ చేయడం కంటే గొప్ప వేటగాడు కనపడకుండా ఒక దెయ్యంలాగా భూతంలాగా వేట కోసం పొదల చాటున నక్కి అమాంతం వచ్చి మింగేసే పెద్ద పులిలాగా అలా వచ్చి ఇలా చంపేసి వెళ్ళిపోతున్నాడు అనే థాట్ ని ఎర్ర సముద్రం వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేస్తే సముద్రం ఎక్కాలి అన్న ఆలోచన వస్తే చాలు. సముద్రంలో సొరను తట్టుకోగలం గాని అమాంతంగా వచ్చి మింగే బెబ్బుల్ని తట్టుకోలేమని ధైర్యంగా ఉండేవాడు కూడా భయపడతాడు. ఎక్కడి నుండి వస్తాడో, ఎట్టా చంపేస్తాడో అని. ఎందుకంటే దేవర ఎదురుగా ఉంటేనే కలబడి పోరాడడం, ఎదుర్కోవడం కష్టం. మత్తులో ఉన్న చాలా స్పీడ్ గా ఉండగలడు. మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని అసెస్ చేసి తెగనరికిన వాడు మత్తు లేకుండా ఉంటే ఇంకా బ్రూటల్ గా చంపుతాడు. సో అలాంటి స్పీడ్ అండ్ పవర్ ఉన్న మనిషి కనపడకుండా సడన్ గా అలా వచ్చి చంపేస్తుంటే ఆ థాట్ వెన్నులనే కాదు, అక్కడున్న బలిష్టంగా ఉన్న ప్రతి ఒక్కరి అణువణువులో భయాన్ని కలిగిస్తుంది. సో అందుకనే వర అలా సైలెంట్ గా భయస్తుల్లాగా యాక్ట్ చేస్తాడు. లేని వాళ్ళ నాన్న దేవరకు పేరు తీసుకురావడం కోసం, భయాన్ని ఇంకొంచెం ఇంటెన్సిఫైయింగ్ గా చేయడం కోసం కథలుగా ఎర్ర సముద్రంలో మాట్లాడుకొని భయపడేలాగా చేస్తున్నాడు వర. సో మురళీ శర్మ గారు ఏకే మురుగన్ లేడు అంటే చనిపోయాడా? బట్ ఎవరు చంపారు? అండ్ డిఎస్పీ తులసి మొహం మీద ఆ ఘాటు ఎందుకుంది? అండ్ తన కాలు ఎలా విరిగింది? బట్ తనెందుకు చనిపోలేదు? అసలు మూవీ స్టార్టింగ్ లో చెప్పే యతి అండ్ దయా ఎవరు? 1996లో ఎర్ర సముద్రానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ గారి కంటే ముందే 3 months ముందే వచ్చిన యతి ఏమైపోయాడు? ఉన్నాడా, చనిపోయాడా? ఒకవేళ చనిపోతే ఎవరు చంపారు, ఎలా? సో ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30 అని చెప్పి ఎన్టీఆర్ గారి బర్త్డే కోసం May 19th, 2022న ఒక మోషన్ పోస్టర్ వదిలారు మూవీ టీం. సో ఈ మోషన్ పోస్టర్లో మనకు వర 2 కత్తులు తీసుకొని సముద్రం మీద ఉన్న కొండరాయి మీద నిల్చొని వచ్చే వాళ్ళను తెగనరుదామని రెడీగా శౌర్యంతో నిలబడి ఉంటాడు. అండ్ ఆల్సో ఆల్రెడీ ఆ నుంచున్న చుట్టుప్రక్కల రక్తమయమై ఉంటుంది. కొన్ని కత్తులు ఆ కొండరాయి మీద పడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో మోషన్ పోస్టర్లో వర అరాచకం చేయబోతున్నాడు అనేది మనకు క్లియర్ గా అప్పుడే చెప్పేశారు. సో వర పెద్దగా అయినప్పుడు వర చేతిలో చంపబడిన వాళ్ళు అండ్ నీళ్ళలో ఉన్న ఆ అస్థిపంజరాలు ఒకరివే అయి ఉంటాయి. సో అది ఆ మోషన్ పోస్టర్ యొక్క సంగతి. సో దాని గురించి ఇంకా ముందు మాట్లాడుకుందాం. బట్ వస్తున్నా అని ఎన్టీఆర్ 30 షూట్ బిగిన్స్ అని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ డేట్ వచ్చేసి 1st April 2023. సో అందులో ఎన్టీఆర్ గారు మంచి పూల చొక్క వేసుకుని సెట్స్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు అండ్ కొరటాల గారితో మాట్లాడుతున్నారు. సో అదొక ఐటెం సాంగ్ ఏమో అని అప్పట్లో అనుకున్నాం. సో ఇప్పుడు మనం దేవరా మూవీ చూసేసాం. అండ్ ఎర్ర సముద్రం మొత్తం అడవి ప్రాంతమే. అక్కడక్కడ పాడుబడ్డ పురాతన స్తంభాలుంటాయి అండ్ ఆల్సో మండపాల ఒడ్డు కూడా ఉంటుంది. అంతేగాని ఇలాంటి సెటప్ ఎర్ర సముద్రం ఊర్లో లేదు. అండ్ మూవీ స్టార్టింగ్ లో టీమ్ పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్ ఏరియా కూడా ఇది కాదు, ఇలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మందుబాటు జరుగుతుంది అంటే అది డెఫినెట్లీ ఒక సిటీ ఏరియా. అండ్ ఆ టైం పీరియడ్ వచ్చేసి సమ్ 1994 to 1996 అయి ఉంటుంది. ఆర్ 1996 పోలీస్ ఆఫీసర్ వచ్చిన టైం పీరియడ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే 1984లో దేవర స్టోరీ జరుగుతుంది అని మనకు మూవీలో చెప్పారు. అప్పుడు వరకు మేబీ ఒక 10 or 12 years ఉంటాయి. సో ఇంకొక 10 or 12 years తర్వాత 1996 ఇయర్లో ఈ పిక్ టైం లైన్ అయి ఉండొచ్చు. సో దేవర పార్ట్ 1 ప్రకారం వర సిటీకి వెళ్ళాడు అనేది మనకి ఎక్కడా చూపించలేదు. బట్ ఇక్కడ సీన్స్ ని బట్టి అది సిటీ అని అర్థమవుతుంది. అదొక పార్టీ ఏరియా అని, అక్కడ పార్టీ జరుగుతుంది అని క్లియర్ గా తెలుస్తుంది. సో ఆ పార్టీని మురుగనిస్తున్నాడా లేక అది యతి ఇచ్చిన పార్టీనా? అంటే 12 years తర్వాత కోమాలో నుండి బయటకు వచ్చిన యతి కోసం ఆ పార్టీ జరుగుతుందా? ఆర్ మురుగనిచ్చిన పార్టీ కాబట్టి ఆ పార్టీలో యతి కూడా వచ్చాడా? సో అలా కోమ నుండి బయటకు వచ్చిన యతి కోసం జరిగిన పార్టీ అయితే అది అక్కడికి మురుగన్ టీం అండ్ ఎర్ర సముద్రంలోని భైర టీం అందరూ అక్కడికి వచ్చి ఉండొచ్చు. అంటే క్లైమాక్స్ లో
వరా వాళ్ళందరినీ కాపాడి ఒడ్డుకి తీసుకొచ్చాడు కాబట్టి ఆ పార్టీకి భైరా వరాను కూడా పిలిచుండొచ్చు. సో అలా ఆ పార్టీలోకి వరా వస్తే అక్కడే ఆ పార్టీలోనే వరా తన చిన్నప్పుడు 12 ఏళ్ల క్రితం మండపాల దెబ్బకడ దేవుని చంపిన వాడిని చూస్తాడు. సో ఆ చిన్నప్పుడు చూసిన వాడిని మురుగన్ పార్టీలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ చూసి ఎర్ర సముద్రం వాళ్లకు తెలిసి ఈ స్మగ్లింగ్స్ అన్నిటికీ కారణమైన వాడు మురుగన్. సో అందుకనే మురుగన్ని వేసేద్దామని వెళ్లిన వర అనుకోకుండా యతిని చూసి గుర్తుకు తెచ్చుకొని తనలో దేవరను ఆవహించేలా చేసి అక్కడికి దేవరలాగా వేషధారణ మార్చి పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ మొత్తాన్ని అల్లకల్లలో చేస్తాడు. అక్కడే మురుగన్ను భైరా కళ్ళ ముందే దేవరలాగా చంపేస్తాడు. అండ్ డిఎస్పీ కొద్దిగులో తప్పించుకుంటాడు. అందుకనే తన ఫేస్ మీద ఆ ఘాట్ ఉంటుంది. అండ్ యతి వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ యతిని తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే జస్ట్ అప్పుడే కోమాల నుండి బయటకు వచ్చిన యతిని జాగ్రత్తగా చూసుకుంటాడు దయా. సో అందుకనే యతిని ఆ పార్టీ నుండి తీసుకువెళ్లిపోతాడు దయా గ్యాంగ్ మెంబర్స్. అండ్ పార్టీ నిండా మనుషులతో కలకల్లాడుతున్న ప్రదేశం శవాల దిబ్బలాగా మారుతుంది. అండ్ ఇదంతా సరిగ్గా పోలీస్ ఆఫీసర్ శివం ఎర్ర సముద్రానికి వచ్చే 3 నెలల ముందు ఈ పార్టీ సన్నివేశం జరుగుతుంది. సో ఆ తర్వాత రోజు నైటే యతి షిప్ లో వచ్చే సరుకు కోసం అలాగే దేవర ఫ్యామిలీని చంపడానికి మనుషులతో వస్తాడు. ఎందుకంటే మురుగన్ కు భైరాకు డిఎస్పీ తులసికి తెలియని ఒక నిజం యతికి తెలుసు. అదే దేవర 12 ఏళ్ల క్రితమే చనిపోయాడు, తనే చంపేశాడని. సో ఇదంతా చేస్తుంది దేవర కాదు, తనలాగే ఉన్న తన కొడుకు అని యతికి అర్థమవుతుంది. అలా పడవల మీద వచ్చి షిప్ లో స్మగ్లింగ్ చేద్దామని ప్రయత్నిస్తున్న యతి టీం ని ఆ కంటైనర్ షిప్ ఎక్కకుండా అండ్ వాళ్ళను ఊళ్ళోకి కూడా రానివ్వకుండా పండబెట్టి సంద్రంలో కలిపేస్తాడు దేవర కొడుకు వర. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసా? ద హోల్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఆఫ్ ద మూవీని కూడా గెస్ చేసి థియరీ రాశాను. అంటే ఇదంతా యతి, దయా, ఈ వెపన్స్, ఈ ఎర్ర సముద్రం, ఈ పోలీస్ ఆఫీసర్ రావడం, ఇదంతా దేనికి అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎర్ర సముద్రం వాళ్ళు దేశ శ్రేయస్సు కోసం ఎలా పనిచేశారో, తెల్ల కుక్కల్ని ఎలా తరిమి కొట్టారో, దేశ సంపద ఎలా కాపాడి జనాల కోసం పనిచారు అనేది క్లియర్ గా దేవర తన కొడుకు వరకు కథల రూపంలో చెప్తా ఉంటాడు. సేమ్ అలాగే ఈసారి వర దేవర కోసం దేశాన్ని నాశనం చేద్దాం, అల్లకల్లోలం చేద్దామని అనుకుంటున్న యతి అండ్ దయాను ఆపడం కోసం ప్రయత్నిస్తాడు. ఎలా అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో 1996 వరల్డ్ కప్ గురించి ఒక ప్రస్తావన వస్తుంది. సో దానికి అసలు ఎర్ర సముద్రానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే ఈ థియరీ జనరేట్ అయింది. అంటే నిజంగా మూవీలో కాకుండా రియాలిటీలో 1996 లో జరిగిన వరల్డ్ కప్ ని 3 కంట్రీస్ హోస్ట్ చేశాయి. అంటే 3 దేశాలు నిర్వహించాయి. అదే టైంలో ఆ వరల్డ్ కప్ కంటే ముందే, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వరల్డ్ కప్ ఫిబ్రవరి 14, 1996 నుండి స్టార్ట్ అయింది. దానికంటే ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల ముందే అంటే 1996 జనవరి 31న శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు బ్యాంక్ లో బాంబింగ్ చేశారని అప్పటి గవర్నమెంట్ చెప్పినట్లుగా వికీపీడియాలో ఉంది. సో ఆ సంఘటన జరిగిన 13 డేస్ తర్వాత 14th డేన వరల్డ్ కప్ మ్యాచ్ ఇండియాలో, పాకిస్తాన్ లో, శ్రీలంకలో జరగాల్సి ఉంది. సో అందుకనే ఆస్ట్రేలియన్ టీమ్ అండ్ వెస్టిండీస్ టీం వాళ్ళు శ్రీలంకలో మ్యాచెస్ జరిగితే మేము రామని అబ్జెక్ట్ చేస్తారు. సో అప్పుడు బీసీసీఐ కలగ చేసుకుని ఆ మ్యాచ్ ఆడుతున్న ల్యాండ్ సేఫే, మేము చెక్ చేసాం, మీకు ఎక్స్ట్రా సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం, మీకు ఎటువంటి ఆపద లేకుండా మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళను ఒప్పించి శ్రీలంకలో మ్యాచ్ జరిగేలాగా చేసి అలా అక్కడ సమ్ 3 మ్యాచెస్ ఆడించారు. అండ్ వరల్డ్ కప్ ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరిపాయి. అలా మార్చ్ 17న వరల్డ్ కప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చెప్పింది రియాలిటీలో జరిగింది. దానికి రిఫరెన్స్ వికీపీడియా. బట్ మన కొరటాల గారు వాట్ ఇఫ్ ఆ శ్రీలంక అటాక్ తర్వాత ఇండియా అంటే పడని కంట్రీస్, ఇండియాలో కూడా అలాంటి అటాక్ జరిగితే అప్పుడు మన దేశానికి చెడ్డ పేరు తీసుకురావచ్చు, దానివల్ల మ్యాచెస్ క్యాన్సిల్ అవుతాయి, ఇండియా ఇమేజ్ తగ్గించవచ్చు అనేలాగా ప్లాన్ చేసి ఫండ్ ని జనరేట్ చేసి ఉగ్రవాద సంస్థ అయిన యతి అండ్ దయాను కాంటాక్ట్ చేసి వాళ్లకు మనీ అండ్ వెపన్స్ పంపిస్తారు. సో మనీ కోసం దయా టీం వెళ్తే బిగ్ వెపనరీ కోసం యతి మురుగన్ ద్వారా ఎర్ర సముద్రం ద్వారా సరుకుని దింపి ముంబైకి తీసుకువెళ్దామని బిగ్ ప్లాన్స్. కానీ ఇంటెలిజెన్స్ కి విషయం తెలిసి యతిని దయాను పట్టుకోవాలని మూవీ స్టార్ట్ లో చెప్తారు. సో ఈ వెపన్ స్టీల్స్ ఇదంతా ఎప్పటి నుండో దయా చేసిన ప్లాన్. బట్ ఆ ప్లాన్ మధ్యలోకి అనుకోకుండా ఎర్ర సముద్రంలోని దేవర దిగడంతో, అంటే స్మగ్లింగ్ కి సహకరించడానికి వచ్చిన దేవర స్మగ్లింగ్ ని నిలిపివేయడంతో మొత్తం ప్లాన్ అంతా అల్లకల్లోలం అవుతుంది. ఒక చిన్న ఊరే కదా అని అనుకున్న యతి అండ్ దయా అదే ఊరు వాళ్ళ వల్ల బిగ్ టైం ప్లాన్ అప్సెట్ అయ్యి వరా చేతిలో ఎత్తిపోతాడు. బట్ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మూవీలోనే చూడాలి. సో చనిపోయిన యతి ఎలాగో లేడు, ఎందుకంటే ఆల్రెడీ తను వర చేతిలో చంపబడ్డాడు. సో బ్రతికున్నది ఎవరికి కనపడని దయా. ఆ దయా ఎవరు? ఆ వచ్చిన పోలీస్ ఆఫీసరేనా? అంటే అజయ్ గారే యతి వాళ్ళ అన్న దయానా? ఆర్ ఆ దయా వేరే ఎవరోనా? మరి యతి చనిపోయిన తర్వాత దయా వరా కోసం రాలేదా, లేక వస్తాడా? అందుకనే ఆ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ని పంపించాడా? ఆర్ దయా రాకే దేవర పార్ట్ 2లో ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అవుతుందా? అంటే పార్ట్ 3 కూడా ఉంటుందా? ఆర్ పార్ట్ 2లోనే స్టోరీ మొత్తం కంక్లూడ్ చేస్తారా? ఎందుకంటే తను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. సో దేవర పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ మీకు అందరికీ తెలుసు నేను చెప్పింది ఇదంతా జస్ట్ ఏ ఫిక్షనల్ స్టోరీ అండ్ థియరీ ఆఫ్ దేవర పార్ట్ 2.
అంటే నిజమైన స్టోరీ కాదు. సో జస్ట్ కొన్ని డౌట్స్ తో స్టోరీ అల్లి మీకు చెప్తున్నాను. సో ఈ స్టోరీ నచ్చితే ఒకేసారి 1,00,000 సబ్స్క్రైబర్లు అవ్వాలని మీరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం లేదు. అలా చేసినా ఓకే, బట్ రియాలిటీలోకి వస్తే జస్ట్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ అయితే చాలు, మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండర్ రేటెడ్ కాదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరే లేపాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ సపోర్ట్ గైస్. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.